అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చానండి. సో ఏంటిదంటే చాలామందికి ఈ మెడ భాగంలో చాలామంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చూస్తుంటే ఫేస్ ఒక కలర్ ఉంటుంది, స్కిన్ ఒక కలర్ ఉంటుంది, ఈ మెడల దగ్గరనే కంప్లీట్ బ్లాక్నెస్ వస్తుంది. సో ట్యాన్ ఫామ్ అవుతుంది. ట్యాన్ అంటారు, పిగ్మెంటేషన్ ప్రాబ్లం అంటారు. సో ఎందుకు వస్తుంది ఏంటిదని చాలా మందికి అర్థం కాక ఎన్నెన్నో రకరకాల క్రీమ్స్ అవి వాడి అన్ని టైం వేస్ట్ చేసుకుంటుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక ప్రధానమైన కారణాలు ఏంటి అంటే మెయిన్గా మళ్ళీ వైటమిన్స్ డెఫిషియన్సీ. సో నీకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లోపం జరుగుతుంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీలో లోపం జరగడం వల్ల సో డీఆక్సిడేటెడ్ బ్లడ్, చెడు రక్తం అనేది పేరుకపోవడము, ప్లస్ స్కిన్ అనేది దానికి సంబంధించిన న్యూట్రియన్స్ అందకపోవడం వల్ల సో ఆ బ్లాక్నెస్ అనేది ఏర్పడుతుందండి. సో దానికి మంచి చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. కరెక్ట్ మెడిసిన్స్ వాడుకుంటే కనుక ఈజీ మీకు 1 monthలో క్లియర్ వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది కొంతమందికి ఏమో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు వెయిట్ ఉండడం వల్ల ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో కొంతమందికి ఏమో వెయిట్ లేకున్నా కూడా ఇక్కడ మెడలో బాగా ట్యాన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అది డిపెండ్స్ అపాన్ సిచ్యుయేషన్ అండి. సో ఏదన్నా కానివ్వండి, వెయిట్ అనేది కొంతమంది ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం వెయిట్ లాస్ కావాల్సిందే. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో కాబట్టి డిపెండ్స్ అపాన్ సిచ్యుయేషన్. ఫస్ట్ అయితే మీరు బేసిక్గా ట్రీట్మెంట్ ఏం తీసుకోవచ్చు అంటే ముఖ్యంగా దీంట్లో క్యాలమైన్ లోషన్ అండి. బేసిక్ సింపుల్ రెమెడీ క్యాలమైన్ లోషన్ దొరుకుతుంది. ఆ క్యాలమైన్ లోషన్ ఒకటి పెట్టేసుకోండి. అండ్ మోమెటాసోన్ క్రీమ్ అనేది ఒకటి దొరుకుతుంది. సో అది నైట్ టైం అప్లై చేసేసుకోవాలి. లేదా క్యాలమైన్ లోషన్ నైట్ టైం అప్లై చేసుకొని మోమెటాసోన్ క్రీమ్ మార్నింగ్ అప్లై చేసుకున్నా పర్లేదు. బట్ మోమెటాసోన్ క్రీమ్ అప్లై చేసుకుని మాత్రం ఎండకు మాత్రం పోవద్దు. సో కాబట్టి ఓన్లీ క్యాలమైన్ లోషన్ పెట్టేసుకొని ఎండకు పోవచ్చు. సో కొంతమందికి పింకిష్ లెక్క అనిపిస్తున్నట్టయితే మాత్రము నైట్ టైం క్యాలమైన్ లోషన్ పెట్టుకొని మోమెటాసోన్ క్రీమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ మామూలుగా పెట్టుకొని ఒక 1-2 hours ఉంచుకొని తర్వాత మామూలుగా వాష్ చేసుకుని వెళ్ళినా పర్లేదు. మధ్యాహ్నం మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. ఎందుకంటే ఎండ తాకినప్పుడు ఏమైందంటే ఇది ఒక టైప్ ఆఫ్ క్రీమ్ కాబట్టి దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మళ్ళీ మనకు ప్రొడ్యూస్ అండి. ఎందుకంటే అలోపతికి సంబంధించింది కాబట్టి. ఇంకా మీరు లేదు అలోపతిక్ మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇవి అని అనుకుంటే బెటర్ ఏంటంటే మీకు ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్లో కోజిక్ యాసిడ్ విత్ విటమిన్ ఈ కాంబినేషన్లో క్రీమ్ దొరుకుతుంది మీకు, కోజిక్ యాసిడ్ క్రీమ్. సో అది కూడా చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది మీకు. బ్లాక్నెస్ అనేది పోతుంది. అండ్ మళ్ళీ ఇంటర్నల్గా మళ్ళీ బ్లడ్ ప్యూరిఫైర్ ఒక టాబ్లెట్ వేసుకోవాలి కదండి. సో దానికి సంబంధించింది మీకు బెటర్గా లైకోపెన్ కాంబినేషన్లో టాబ్లెట్స్ వస్తాయి. లైకోస్టార్ కానీ ఇట్లా చాలా ఫార్మసీలో అవైలబిలిటీ ఉంటాయి. సో లైకోపెన్ విత్ బీటా క్యారోటిన్ సంబంధించినది వేసుకోవాలి. సో లైకోపెన్ వన్ ఆఫ్ ది మేజర్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి అదే నేచురల్ బ్లడ్ ప్యూరిఫైర్ కూడా. సో కాబట్టి అదొకటి కంపల్సరీ డైలీ 1 ఒకటి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ వేసుకోవచ్చు. ఓన్లీ అడల్ట్స్ మాత్రమే, అది దట్టు 14 years అబోవ్ పీపుల్ మాత్రమే. పిల్లలకు మాత్రము సిరప్స్ రూపంలో దొరుకుతాయండి. వాళ్ళకు నార్మల్గా డిపెండ్స్ అపాన్ ఏజ్ మీకు కన్సల్ట్ డాక్టర్ కానీ ఎవరిని కానీ డోసేజ్ చెప్తారు. లేదంటే నార్మల్గా ఏజ్ ఫ్యాక్టర్లో సో 3 years అబోవ్ పిల్లలు అయితే మాత్రము జస్ట్ 2.5 ml మార్నింగ్ అండ్ నైట్, లేదా 6 years అబోవ్ పిల్లలు అయితే మాత్రము 5 ml మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవచ్చు అండి. ఓకేనా? సో 12 years అబోవ్ అయితే మాత్రము 12 to 14 years అబోవ్ మాత్రం ట్యాబ్లెట్ రూపంలో క్యాప్సూల్ రూపంలో దొరుకుతుంది. అది డైలీ 1 ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. సో ఈ ట్యాబ్లెట్ వాడుకుంటూ క్రీమ్స్ అప్లై చేసుకుంటూ మంచి డైట్ తీసుకోండి. మళ్ళీ దీని డైట్లో కూడా నేను చెప్తుంటే మీకు బోర్ కావచ్చు కానీ బట్ మేజర్ ఇష్యూ మాత్రం అదే. పచ్చి టమాటో, క్యారెట్ అనేది కంపల్సరీ తీసుకుంటే కనుక మీకు చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. దాంట్లో మల్టీ విటమిన్స్ కానీ బేసిక్ కాల్షియం ఫుల్ ఉంటుంది. సో మీకు కావాల్సినటువంటి బేసిక్ విటమిన్ ఏ దొరికేది మీకు టమాటోలో ఉంటుంది మేజర్గా. సో ఇంకోటి క్యారెట్లో సంబంధించిన బీటా క్యారోటిన్ యాంటీ ఆక్సిడెంట్ కూడా మీకు మంచి బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ఇంకా కావాలనుకుంటే పపాయ ది బెస్ట్ యాంటీ. పపాయతో చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఈవినింగ్ అరౌండ్ ఎక్కువ 3-4 పీసెస్ లాంటి చిన్న పీసెస్ తీసుకుంటే ట్యూబ్స్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. సో అది మీ ఇష్టం అది. సో మిగతా ఫుడ్ వచ్చేసి బయట జంక్ ఫుడ్ ఒకటి బంద్ చేసేయండి. వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలి. అండ్ మినరల్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ కాగబెట్టి చల్లార్చిన తీసుకోవచ్చు. సో ఇవి ఒకటి మేజర్గా మీరు మెయింటైన్ చేసుకుంటూ పోతే 100% మీరు బెటర్ రిజల్ట్స్ చూస్తారు. మీకు 1 monthలో రిజల్ట్ వస్తుంది, 100% గ్యారెంటీ. చూసుకోండి ఫాదర్. ఇంకోటి ఏంటంటే ఏదైనా కూడా డైట్లో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా మన బాడీకి తీసుకున్నప్పుడు మనకు ఉపయోగపడాలంటే మాత్రం మన స్టమక్ అప్సెట్ అనేది కావద్దు. కాబట్టి సో ఎక్కువ శాతం మనం పులుపులు, పచ్చళ్ళు, పచ్చిమిర్చి, మసాలాలు, బయట జంక్ ఫుడ్స్ అండ్ టీ, మిల్క్, కాఫీలు ఇట్లాంటివి ఉంటే మాత్రం అవాయిడ్ చేసేయండి. ఇవి స్టమక్ని డిస్టర్బ్ చేస్తా అంటే మనం తీసుకున్నటువంటి
క్వాలిటీ మెడిసిన్ కూడా దాని పొటెన్సీ అనేది పోతుంది, మనకు ఉపయోగపడకుండా పోతుంది క్వాలిటీ. అది మనం వేసుకున్నదే చూస్తాం, బాడీకి అబ్జర్ప్షన్ కావద్దా అండి? సో ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటే అక్కడనే మనకు పొటెన్సీ అనేది పోతుంది. సో కాబట్టి కొంచెం ఈ జాగ్రత్తలు అనేది మెయింటైన్ చేసుకుంటూ మీరు 100% మెయింటైన్ చేస్తే 100% రిజల్ట్స్ మాకు బాగుంటాయి. సో వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.